హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నారు. సో బడ్జెట్ రేంజ్ లో మనం మంచి మంచి చుడిదార్స్ యొక్క రివ్యూస్ అన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదండి. సో ఇవాళ వీడియోలో ఇంకొక ఫ్యూ చుడిదార్స్ యొక్క రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇవి కంప్లీట్లీ పార్టీ వేర్ లుక్ లాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ ప్రైస్ కి చాలా వర్త్ అనిపించినాయి అనమాట. సో అవే మీతో క్విక్ గా షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే సమ్మర్ లో వేసుకోవడానికి కంఫర్టబుల్ డ్రెస్సెస్ యొక్క ఫ్యూ ప్రోడక్ట్స్ యొక్క రివ్యూ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి. ఇదిగోండి, ఇది ఎట్లా అంటే ఒక పింక్ షేడ్ మిక్స్ అయిన రెడ్ కలర్ లాగా ఉందనమాట. అండ్ దానిపైన అంతా ఇలా వీనెక్ వచ్చి దానికి ఇలాగా ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం ఇలా గోల్డెన్ థ్రెడ్ తోటి. అండ్ హ్యాండ్స్ కూడా అటు ఇటు ఇలాగ మనకి ఒక మోటివ్ లాగా ఇచ్చారన్నమాట. ఇట్లా ఇది కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ తోటే వచ్చింది. వర్క్ పరంగా చూసుకుంటే ఇంతే, నెక్ అండ్ హ్యాండ్స్ కి వచ్చింది. కాకపోతే క్లాత్ మనకి విస్కోస్ రేయాన్ వచ్చింది కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఈ కలర్ పైన ఈ వర్క్ అంతా చాలా బాగా కనిపిస్తూ చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి ఇలాగా అనార్కలి టైప్ లో వచ్చింది అన్నమాట. ఇలా కలీస్ ప్యాటర్న్ లో ఇలా కలీ లాగా స్టిచ్ చేసింది. అంటే మనకి జనరల్ గా స్ట్రైట్ కట్ కుర్తాస్ ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి కదా, ఇది మనకి అనార్కలి ప్యాటర్న్ లో వచ్చేసరికి కొంచెం ఫ్లేర్ వచ్చింది అన్నమాట కుర్తాకి. సో చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇలా. అండ్ ఈ కలర్ కూడా మంచి ఇట్లా వైబ్రెంట్ కలర్ కాబట్టి పార్టీ వేర్ డ్రెస్ అంటే పార్టీ వేర్ డ్రెస్ లా ఉందన్నమాట. అండ్ ఇది మనకి లైనింగ్ తోటి రాదు, అలానే మరీ సీత్రూగా ఏం లేదు. సమ్మర్ లో కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఇదిగోండి అసలు సీత్రూగా లేదు, బట్ సమ్మర్ లో కూడా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్లాత్ అంతా కూడా మొత్తం ఇట్లా విస్కస్ రేయాన్ కాబట్టి స్కిన్ పైన చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. అండ్ దీనిపైకి ప్యాంట్ వచ్చేసరికి సేమ్ కలర్ లో మనకి ఇలాగా స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. సేమ్ పింక్ కలరే పింక్ కలర్ ప్యాంట్ వచ్చింది అనమాట. సో స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. అండ్ దీనికి చున్నీ కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పింక్ కలర్ లో మనకి ఇలాగా జరీ బార్డర్ ఉన్నట్టుగా వచ్చింది. ఇలా జరీ బార్డర్ వచ్చి దానిపైన ఇలా వైట్ ప్రింట్ వచ్చింది. అటు ఇటు ఇలా బార్డర్ లాగా ఇచ్చారనమాట. ఇది చున్నీ దానిది. నాకు ఈ చున్నీ ప్యాంట్ వీటన్నిటికన్నా కూడా ఈ టాప్ బాగా నచ్చింది. కలర్ అంటే ఇంత బ్రైట్ గా ఇంత మంచిగా ఉండాలని అనిపించింది. దీనికి ఎందుకు ఇట్లా లైట్ కలర్ చున్నీ ఇచ్చారు, ఇది కూడా ఈ కలర్ లో ఇవ్వచ్చు కదా, పోనీ ప్లేన్ షిఫాన్ ఇచ్చినా బాగుంటుంది అని అనిపించింది. బట్ ఈ లైటర్ షేడ్ అయిపోయింది దీని మీదకి అని అనిపించింది. బట్ ఓవరాల్ గా డ్రెస్ చూస్తే అయితే బాగుంది. మొత్తం అంతా ఒకటొకటి మంచిగా బాగానే సెట్ అయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ నెక్ నాకు కొంచెం డీప్ అయినట్టు అనిపించింది. నాకు ఈ వీ నెక్ అంటే చాలు. ఐ డోంట్ నో ఎందుకనో, మరి నా బాడీ టైప్ అలా ఉందా, నా బాడీ పర్సనాలిటీ అలా ఉందా, బట్ నేను కంఫర్టబుల్ కాదా, అందరూ వేసుకోగలుగుతున్నారా ఏంటో నాకు తెలియదు. కానీ ఈ వీ నెక్ అనేసరికి నాకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది అన్నమాట. అంత కంఫర్టబుల్ గా వేసుకోను. మళ్ళీ దీన్ని ఏమైనా కవర్ చేసుకోవాల్సి వస్తుంది అని అనిపిస్తుంది మరీ డీప్ ఉంటే. కొన్ని వాటికి అంత డీప్ లేదు. దీనికి ఎలా వచ్చింది అన్నది నేను పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఆబ్వియస్లీ నేను సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. సైజ్ ని బట్టి కూడా మనకి నెక్ ప్యాటర్న్ నెక్ ఎంత డెప్త్ వస్తుంది అన్నది వేరీ అవుతూ ఉంటుంది కదా. సో నేను తీసుకున్నది అయితే స్మాల్. లెంత్ బాగుంది, దాని విడ్త్ బాగుంది, దాని కలర్ బాగుంది, దానిపైన వచ్చిన వర్క్ బాగుంది, ఎవ్రీథింగ్ అంతా బాగుంది. ఓన్లీ ఐ ఫెల్ట్ లైక్ ఆ వీ నెక్ కొంచెం నాకు డీప్ అయిందని అనిపించింది. సో ఆ డ్రెస్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే దాని కలర్ అండ్ దానికి వచ్చిన అనార్కలి ప్యాటర్న్ అనమాట. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్. పార్టీ వేర్ అంటే ఆ అనార్కలి లుక్ ఉంటేనే బాగుంటుంది, ఆ ఫ్లేర్డ్ లుక్ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ డ్రెస్ కూడా ఇన్ ఏ సిమిలర్ ప్యాటర్న్ లో, సిమిలర్ అని కాదు కానీ అసలు ఆ ప్రైస్ కి వర్త్ అనిపించింది. అండ్ రెగ్యులర్ కుర్తీస్ లాగా, రెగ్యులర్ చుడిదార్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ అని అనిపించింది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్ గా చూస్ చేసుకునే కలర్లు ఎలాంటివి ఉంటాయండి, బ్రైట్ కలర్స్, డార్క్ కలర్స్ ఇట్లాంటివి చూస్ చేసుకుంటుంటా. సో మతానికి విరుద్ధంగా ఈసారి లైట్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇది కూడా ఒకలాంటి కలర్ చెప్పడం కొంచెం కష్టమే. ఇదిగోండి చూస్తున్నారుగా, ఇది కలర్. ఈ కలర్ లో దీనికి పర్ఫెక్ట్ కలర్ పేరు ఏంటో నాకు తెలియదు. సో ఈ డ్రెస్ అనమాట. దీనిపైన కూడా యోక్ పార్ట్ మీరు చూసినట్లయితే మొత్తం ఇలా వర్క్ వచ్చింది. ఈ నెక్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. యోక్ పార్ట్ మాత్రం ఇలా వచ్చి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్ వచ్చి ఆ తర్వాత అంతా మనకి ఇలాగా కలీస్ పెట్టి ఇలాగా అనార్కలి లాగా కుట్టేశారు. అండ్ ఆ ఫ్లేర్ కూడా చాలా పెద్దగా వచ్చింది మీరు చూసినట్లయితే. అండ్ ఈ డ్రెస్ లో ఇంకా నచ్చిన మరొక విషయం ఏంటంటే దీని స్లీవ్స్ పొడుగ్గా ఇచ్చారు. ఈ మధ్య అయితే స్లీవ్లెస్ వస్తాయి, లేదంటే ఇక్కడ వరకే వస్తాయి కదా. సో అనార్కలికి మంచిగా లుక్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలంటే హ్యాండ్స్ కొంచెం ఇక్కడ వరకు రిస్ట్ వరకు వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో దీనికి హ్యాండ్స్ అలాగే వచ్చినాయి. అండ్ ఈ హ్యాండ్స్ కూడా అక్కడక్కడ ఇలాగా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బార్డర్ కి మనకి ఇలాగా స్కాలప్ బార్డర్ లాగా ఇచ్చారన్నమాట. ఇదిగోండి
ఇలా వచ్చింది. అండ్ ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే ఈ డ్రెస్ విత్ లైనింగ్ వచ్చింది. లోపల ఇలా లైనింగ్ ఉంది. అది ఓన్లీ యోక్ పార్ట్కే కాకుండా మొత్తం ఫుల్ లెంత్ వరకు వచ్చింది అన్నమాట. ఇదిగోండి ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు. అండ్ ఇది మనకి లాంగ్ గా వస్తుంది. వేసుకున్న క్లిప్పింగ్ పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇదైతే చాలా బాగా అనిపించింది. అంటే ఆ ప్రైస్ కి ఇది 100% కాదు 200% వర్త్ అనిపించింది అన్నమాట. సో టాప్ అయితే ఇలా వచ్చింది కదా, కంప్లీట్ పార్టీ వేర్ లో ఉంది. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నేనే చెప్పాను కదండి ఈసారికి నో బ్రైట్ కలర్స్, నో డార్క్ కలర్స్, విల్ ట్రై లైట్ కలర్స్ అని చెప్పి లైట్ కలర్ తీసుకున్నాను. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి ఇలా ఒక షైనీ ప్యాంట్ మెటీరియల్ వచ్చింది అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది వేసుకోవడానికి కూడాను. ఇది కూడా మనకి ఇలాగ స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. అండ్ దీని చున్నీ మన టాప్ ఏదైతే క్లాత్ వచ్చిందో అదే క్లాత్ తో చున్నీ వచ్చింది. అండ్ ఆ చున్నీకి అంతా కూడా మనకి ఇలాగా స్కాలప్ బార్డర్ ఇచ్చారనమాట. ఇదిగోండి ఇలా మొత్తం స్కాలప్ బార్డర్ అండ్ అక్కడక్కడ ఇలాగ బుటీస్. చున్నీ విడ్త్ అయితే ఎంత ఉంటుంది కానీ మొత్తం బార్డర్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ మన అనార్కలి చాలా ఫ్లేయర్ గా చాలా లాంగ్ గా వచ్చింది కాబట్టి చున్నీ జస్ట్ మనం ఇలా వేసుకున్నా బాగుంటుంది. అండ్ కలర్ కూడా నాకు భలే క్లాసీ కలర్ అని అనిపించింది. నాకు బాగానే అంటే లైట్ కలర్ జనరల్ గా నేను చూస్ చేసుకోను ఎక్కువ, బట్ స్టిల్ ఐ లైక్ దిస్ డ్రెస్. సో బాగా అనిపించింది అనమాట. రెగ్యులర్ డ్రెస్సెస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అని అంటే ఆబ్వియస్లీ ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా ఇది బడ్జెట్ లోనే వచ్చేసింది. డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. మీకు లింక్ కింద ఉంటుంది కాబట్టి మీరు దానిలో క్లిక్ చేస్తే మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటి అన్నవి కూడా తెలుస్తుంది. అండ్ దీని కింద కూడా మనకి కొంచెం వెయిట్ యాడ్ చేయడానికి ఇలా పట్టీ లాగా కుట్టారనమాట. సో కంప్లీట్ ఇంకా పార్టీ వేర్ అంటే పార్టీ వేర్ లా ఉంది. ఫస్ట్ అయితే మనకి కలర్ వల్ల అలాగా పార్టీ వేర్ లా అనిపించింది. అండ్ దీనికైతే మొత్తం ఆ డ్రెస్ డిజైనింగ్ వల్ల పార్టీ వేర్ లా అనిపించింది అనమాట. రెండింటికి రెండు కూడా వర్తే. ఆ పింక్ అయితే ఇంకా కాస్ట్ తక్కువ, బట్ ఇదైతే ఆ కాస్ట్ కి నాకు బాగా అనిపించింది అనమాట. వేసుకుంటే ఎలా ఉంది అన్నది మీకు ఇంక్లూడ్ చేశా కాబట్టి పక్కన అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ లెందీగానే ఉంది, బట్ అనార్కలికి అలా లెందీ ఉన్న పర్వాలేదు కదా, అలా అనిపించింది అనమాట. సమ్మర్ లో మోస్ట్ కంఫర్టబుల్ అని అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్కువ కంఫర్టబుల్ గా వేసుకుంటున్నాయి ఫ్రాక్స్. అంటే ఇంట్లో అనే కాదు, బయటకి ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎటైనా ట్రావెల్ చేయాలన్నా, బీచ్కి వెళ్ళాలన్నా, మౌంటైన్కి వెళ్ళాలన్నా, లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నాయి ఫ్రాక్స్. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ రకరకాల ఆప్షన్స్ లో అవన్నీ మనకి అవైలబుల్ గా ఉన్నాయి కదా, బడ్జెట్ లోనే వెతుక్కున్న ఫ్రాక్స్ అనమాట. సో ఇదొకటి. ఇదేంటంటే మొత్తం ఇట్లా వైట్ అండ్ గ్రీన్, డార్క్ గ్రీన్ అనమాట. మొత్తం ఫ్రాక్ అంతా ఇలానే వచ్చింది ప్రింట్. మొత్తం కింద ఇక్కడ ఇలా ఫ్లేర్ వచ్చింది అనమాట. కొంచెం మరీ పెద్ద ఫ్లేర్ కాదు, చిన్న ఫ్లేరే, బట్ దీని ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. యోక్ పార్ట్ తర్వాత మీరు చూసినట్లయితే ఇలా స్టిచ్ చేసి ఉన్నాయి లైన్స్. అండ్ దానికి తాడ్ ఇచ్చారు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ మాత్రమే ఎలాస్టిక్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కనిపిస్తుంది. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా ఎలా అంటే క్యాప్ హ్యాండ్స్ లా వచ్చింది అనమాట. మరి పెద్దగా కాకుండా ఇలా షోల్డర్ నుంచి ఒకటే పార్ట్ లా ఉంటుంది కదా, అలా దాన్ని ఇక్కడ పట్టీలాగా పెట్టి కొంచెం హైలైట్ చేశారు ఇట్లాగా థ్రెడ్స్ పెట్టేసి. అండ్ ఇది కాలర్ తోటి వస్తుంది అన్నమాట ఇలా. సో ఈ ఫ్రాక్ ఒక్కటి ట్రై చేశాను. ఫ్రాక్ బాగుంది, మెటీరియల్ కూడా బాగానే ఉంది. మరీ కాటన్ కాదు, మరీ పాలిస్టర్ కాదు, ఇట్స్ మిక్స్ అన్నట్టు ఉందన్నమాట. అండ్ ఈ నెక్ అది కూడా మరీ ఎక్కువ డీప్ ఏం లేదు. అండ్ లెంత్ కూడా ఎంత వచ్చింది ఏంటి అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి మీరు అది చూస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది. నా హైట్ 5'1", సో నాకు అంత లెంత్ వచ్చింది అనమాట. ఇంకొంచెం పొడుగుంటే బాగుండు అనుకుంటా కానీ అంతే ఉన్నాను. సో అదొక ఫ్రాక్. నెక్స్ట్ కమ్స్ ఇప్పుడు వరకు డిజైన్ ఫ్రాక్ చూసాం కదా, నౌ విల్ సీ అ ప్లేన్ వన్. సో ఇదిగోండి, ఇదొక ప్లేన్ ఫ్రాక్. ఇలా ఈ ఫ్రాక్ ఏంటంటే మనకి ఇట్లా జార్జెట్ లాగా, జార్జెట్ కూడా కాదు క్రేప్ లాగా ఉందన్నమాట మెటీరియల్. మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇది ఫ్లేర్ కూడా ఎక్కువ వచ్చింది. ఇదిగోండి ఇలా పెద్ద ఫ్లేర్ తోటి వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా ఇది ఇట్లా కొంచెం బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వచ్చింది అన్నమాట. పైన ఇక్కడ షోల్డర్ పార్ట్ కూడా ఇలా ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా మీరు చూసినట్లయితే ఇలా కొంచెం స్టిచ్ చేసినట్టుగా ఇలా ఎలాస్టిక్ ఉందన్నమాట ఇక్కడ కూడా. సో ఇలా ఉంటుంది. యోక్ పార్ట్ తర్వాత ఇక్కడ కూడా మనకి ఎలాస్టిక్ వచ్చింది. సో ఇక్కడ ఎలాస్టిక్ రావడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. మరి ఇట్లా డబ్బా లాగా లూజ్ గా ఉన్నట్టుంటే ఫ్రాక్స్ అంత లుక్ కనిపించవు. సో మనకి ఇక్కడ ఎలాస్టిక్ లాంటిది రావడం వల్ల ఏంటంటే కొంచెం ఫిట్టింగ్ వచ్చి తర్వాత ఇలా ఫ్లేర్ వచ్చినప్పుడు ఆ ఫ్లేర్ బాగా ఇట్లా ఎన్హాన్స్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి. ఇది మొత్తం ప్లేనే,
క్లాత్ చాలా బాగుంది, దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంకేదన్నా కలర్ ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. నేను బ్లూ ట్రై చేశాను, నేవీ బ్లూ. సో మీకు ఏ కలర్ ఆప్షన్ నచ్చితే అది అయితే మీరు ట్రై చేయొచ్చు. ఇవి ఎస్పెషల్లీ బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట, అందుకనే నేను బడ్జెట్లో ఉన్న ఫ్రాక్సే ఎక్కువ ట్రై చేస్తూ ఉన్నాను. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మరి పల్చగా అస్సలు లేదు, కొంచెం థిక్గానే ఉందన్నమాట మెటీరియల్. సో సీత్రూగా అస్సలు అనిపించదు. ఇదిగోండి ఇలా లైనింగ్ లేదు కానీ సీత్రూగా అస్సలు లేదు. వెయిట్ కూడా ఉండడం వల్ల మనకి ఇట్లాగా ఫాలింగ్ క్లాత్ లాగా ఉందన్నమాట. సో ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇది కూడా. ఈ డ్రెస్సెస్ అన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాయనండి. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు నచ్చి వర్త్ అనిపించి మీకు ఎఫర్డబులే అనిపిస్తే అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.